హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు నేచర్ లవర్. ఓకే, ప్రకృతిని అంతా చూపించాను రీల్స్ ద్వారా. ఈరోజైతే వ్లాగ్స్ ద్వారా మీకు ఒక మంచి, నాకు తెలిసిన నా ఒపీనియన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. మహిళలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ప్రధానంగా చదువు ఇంపార్టెంట్. అది చదువు ఎందుకంటే సొసైటీలో ఎలా సర్వైవల్ అవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలనేది తెలియజేసేది చదువు. వీటికంటే ముందు పక్కాగా అవసరమయ్యే ఒక రెండు ఉన్నాయండి. ఇట్స్ మై ఒపీనియన్. ఒకటి సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ వెరీ ఇంపార్టెంట్. మనం సొసైటీలో చూస్తూ ఉంటాం, అక్కడ ఏదో నలుగురు కలిసి ఒక అమ్మాయిని చంపేశారు, ఇలా రేప్ చేసి చంపేసేశారు, ఇలాంటివి వింటూ ఉంటాయి. అలాంటి వాళ్ళ నుంచి కనీసం అక్కడి నుంచి తప్పించుకోవడం కోసం ముందు వాళ్ళ నలుగురు నుంచి కనీసం కొంతవరకు వెళ్ళాలంటే మినిమం వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని క్యాపబిలిటీ వీళ్ళల్లో ఉండాలి. సో కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ అనేది అది కరాటే అవ్వచ్చు, కుంఫోస్, ఎనీ టైప్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 6 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఏజ్ అన్లిమిట్ పక్కాగా అవసరం. ఇది ఉందనుకోండి, మినిమం వాళ్ళ నుంచి కొంచెం ఎంతో కొంత సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుని కేపబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, రెండోది వచ్చేసి స్విమ్మింగ్. స్విమ్మింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్. బట్ ఎందుకు చెప్తున్నానంటే, ప్రకాశం డిస్ట్రిక్ట్ చీమకుర్తి హైవేలో ఆ హైవే కానుకొని ఒక కాలువ ఉంది, అది సంథింగ్ లెఫ్ట్ రైట్ కాలువ అంటారు, అలా కాలువ ఒకటి ఉంది. కారు స్కిడ్ అయిపోయి అందులో పడిపోయింది. అందులో 2 పిల్లలు పాపం స్పాట్లో చనిపోయారు. బహుశా వాళ్ళకి నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాలు ఉండొచ్చు అంతే. నేనేమంటే కొంచెం ఎంతో కొంత స్విమ్మింగ్ వచ్చి ఉంటే అలా ఏదైనా పట్టుకొని గట్టిగా అరిస్తే ఎవరైనా రావడానికి అవకాశం ఉండిద్ది. కొంచెం స్విమ్ చేసి అందుబాటులో ఏదైనా కర్రనో చెట్టునో ఏదైనా పట్టుకునే క్యాపబిలిటీ వాళ్ళకు ఉన్నదనుకోండి, స్విమ్మింగ్ వచ్చి ఎంతో కొంత బయటపడతారని నా ఉద్దేశం. సో కాబట్టి మహిళలకి సెల్ఫ్ డిఫెన్స్, స్విమ్మింగ్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా అవసరం. మినిమం తన కాళ్ళ మీద తను నిలబడటానికి చదువు అనేది చాలా అవసరం. నా ఉద్దేశం, నేను ఇన్ని రోజుల నుంచి ఎవరికైనా, నా బంధువులకైనా లేకపోతే ఎవరికైనా చెప్పేది, చెప్పదలుచుకుంది, చెప్తుంది కూడా, లేడీస్కి సెల్ఫ్ డిఫెన్స్, స్విమ్మింగ్, ఎడ్యుకేషన్, ఈ 3 పక్కాగా అవసరం. సో కాబట్టి మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు మీ పిల్లలకి ఇవైతే అందజేస్తారని, ఇవి ₹1,00,00,000 ఆస్తి కంటే ఎక్కువ అని నా ఉద్దేశం. సో ఇది నా ఒపీనియన్. థ్యాంక్ యూ టు ఆల్.